తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్యగా తనకు దక్కాల్సిన న్యాయం కావాలని కోరుతూ పద్మని వివాహిత ధరణి కాలనీలో నిరసన దిగారు. ఈ 10 ఏళ్ల క్రితం వివాహమైన పవన్ పిల్లలు కలగలేదనే నెపంతో మరో మహిళను ఇంటికి తెచ్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో 20 లక్షల నగదు 10 తులాల బంగారం ఇచ్చామని, వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులు 1 ఎకరం భూమి కూడా ఇద్దరి పేరిట రాసిచ్చారని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోనే అత్తమామలు, మరిది మరియు సహజీవనం చేస్తున్న మహిళ ఉంటున్నారని, వారిని బయటకు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తమకు సహకరించడం లేదని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చుని తన నిరసన వ్యక్తం చేశారు. लेडी कांस्टेबल लेने डिस्को है अरे आए लेडी कांस्टेबल ले बाबा आए पानी अरे बारे का गुल्ली जी केस कर गिरा केस कर गिरा इंस्पेक्टर नाय मत साथ छोड़ వస్తా సార్ ఒకసారి డోర్ తీసి అమ్మాయి డోర్ తీయండి డోర్ దాన్ని బయటికి తీయాలి, అందరు చూడాలి. మా తప్ప వాళ్ళ తప్ప ఆయన తీసుకోలేదు డోర్ తీపించుకోండి వెళ్ళిపోండి మీరు డోర్ తీపియండి సార్, అమ్మాయి తీపియండి. నా పేరు బండి పద్మ, మా హస్బెండ్ పేరు బండి పవన్ కుమార్. మా మేనత్త కుమారుడిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. పిల్లలు లేరనే కారణంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టేది. అయినా నేను సొంత మేన వాళ్ళే అని నేను ఓపికతో ఉన్నా. హాస్పిటల్కి ఇట్లా చూపించుకున్నా. ఆల్రెడీ హాస్పిటల్లో ప్రాసెస్ జరుగుతుండగానే నన్ను డ్యూటీకి పోయేస్తా అని చెప్పి నన్ను రూమ్లో వదిలిపెట్టి పోవడం జరిగింది. తర్వాత నిలదీస్తే 1 వీక్ అయినా ఇంటికి రాకపోయేసరికి ఇక అడిగితే నేను వేరే దగ్గర ఉంటున్నా, నేను నీ దగ్గర ఉండను, నీకు పిల్లలు కావట్లే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళకి చెప్పిన అనమాట, పెద్ద మనుషులకు ఇట్లా. హాస్పిటల్ ఖర్చు అంతా మా అమ్మ నాన్ననే ఇచ్చారు. 6 lakhs అయితే ఆ పెళ్లి టైంలో 20 లక్షలు ఇచ్చారు. మధ్యలో ఇట్లనే పిల్లలు కావట్లే అని ఇబ్బంది పెడుతుంటే 1 ఎకరం ఇట్లా రాసి ఇచ్చారు. బంగారం పెట్టారు 10 తులాలు. ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయితోటి నన్ను వదిలిపెట్టి నేను ఎన్నిసార్లు ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడిగితే పిల్లలు కాలేరు అనేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని ఇంట్లో ఉంటుండే. ఎన్నిసార్లు వచ్చినా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేస్తున్నారు. నాకు ఇప్పుడు న్యాయం. అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఇంట్లో అయితే ఉంచుకుంటుండే, పెళ్లి చేసుకోలే. ఎన్ని రోజులైంది ఉంచుకొని? మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఆమె మెయింటైన్ చేస్తుంది. మీ ఇంటికి ఇప్పటివరకు రాలేదు? 1.5 year నుంచి కూడా రాలేదు. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండే మీరు? మేము ఉప్పల్ ఉండేది. అప్పుడు ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
జరుగుతుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినాక ఇట్లా వచ్చి మన ఇంట్లో మనం ఉందాంపా అంటే నువ్వెందుకు ఉంటావు, మేము రెంట్కి ఇచ్చుకొని ఉంటాం, మేము రెంట్కి ఇస్తాం, మీరు అక్కడే ఉన్నారు కదా అక్కడనే ఉండమని చెప్పారు మమ్మల్ని. అంటే సరేలే అనేసి మాకు బాధ్యతలు తెలవాలనేసి ఆ విధంగా మాట్లాడిరేమో అనేసి మేము అనుకున్నాం. ఇక్కడే ఉండి వీళ్ళు పని చేసారు మొత్తం. మీ ఆయన పేరు ఏం పని చేస్తారు? బండి పవన్ కుమార్. ఏం చేస్తారు? మార్కెటింగ్ జాబ్ చేశాడు. అప్పుడు ఏస్ బ్రాండ్లో వేసేది. ఇస్తే పోలీస్ స్టేషన్కి ఇట్లా పెద్ద మనుషులు మాట్లాడినాం, ఇక రాలే పోలీస్ స్టేషన్కి ఇట్లా రాకపోయేది. ఎన్నిసార్లు వచ్చినా గెంటేసారు ఇంట్లోకి వస్తే. ఇప్పుడు నీకేం న్యాయం కావాలమ్మా? నా భర్త నాకు కావాలి, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెను బయటికి పంపించాలి. ఆల్మోస్ట్ రీసెంట్గా వచ్చి విడాకులు కాకముందుకే అమ్మాయిని తెచ్చిపెట్టింది. అది నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీకు? ఇప్పుడు మా అత్త, మా మామ, మా మరిది కిరణ్. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంది కదా, అందరి పేర్లు చెప్పండి, వాళ్ళందరికీ తెలుసా? బండి భిక్షం, బండి యాదమ్మ, బండి పవన్ కుమార్ ఉంటుండు, బండి కిరణ్, ఇప్పుడు నాగమణి, ఆమెది శాల్గౌరారం. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, భర్త చనిపోయిండు, 15 years బాగుండు. ఆమెకు అన్నీ అక్కడ 15 లక్షలు అట్లా డబ్బులు ఇట్లా తెచ్చుకొని ఇక వాడు మంచిది కాదు అమ్మాయి, ఇక్కడికి వచ్చి తన్ని ఇట్లా చేసింది.